సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ క్రమంగా క్రేజీ హీరోగా మారిపోయాడు సర్వానంద్. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న ది బెస్ట్ టాలెంటెడ్ యాక్టర్లలో సర్వానంద్ కూడా ఒక్కరు. గత కొన్నేళ్లుగా వరుసగా ఫ్లాప్లు ఎదురైనప్పటికీ ఒకే ఒక్క జీవితంతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మనమే అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించాడు సర్వా. ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయిన సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. సినిమాల సంగతి పక్కన పెడితే గతేడాది జూన్లో రక్షితా రెడ్డి అనే అమ్మాయితో కలిసి పెళ్లిపీటలెక్కాడు సర్వానంద్. వీరి దాంపత్య బంధానికి ప్రతీకగా ఈ ఏడాది పండంటి ఆడబిడ్డ వారి జీవితంలో అడుగుపెట్టింది. అయితే ఈ శుభవార్తను ఆలస్యంగా చెప్పాడు సర్వా. ఈ ఏడాది మార్చిలో తన పుట్టినరోజున తనకు కూతురు పుట్టిందన్న గుడ్ న్యూస్ ను అందరితో పంచుకున్నాడు. అలాగే తన గారాల పట్టికి లీలాదేవి మైనేని అనే పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. అయితే సందర్భం ఏంటో తెలియదు గానీ తన కూతురు పేరు మీద అన్నదానం చేశాడు సర్వానంద్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్న టీటీడీ టెంపుల్ వద్ద భోజనాలు ఏర్పాటు చేశాడు. సర్వానంద్తో పాటు అతని భార్య, ఇతర కుటుంబ సభ్యులు స్వయంగా భోజనాలు వడ్డించడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.